మీకు గోంగూర నిల్వ పచ్చడి అనేది చెప్తాను. ఈ పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. దీనికి ఏం లేదండి, గోంగూర అనేది మనం కొన్ని తర్వాత శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టి ఉంచుకోవాలన్నమాట. ఇలా ఉంచుకోవడం వల్ల పచ్చడి అనేది మనకి ఎక్కువ రోజులు నిల్వ అనేది ఉంటుంది. పాన్లోని కొంచెం ఆయిల్ అనేది వేసి ఒక 3 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, కొంచెం కారానికి తగ్గ ఎండుమిర్చి వేసి చిన్న మంట మీద ఎర్రగా వేగనివ్వాలి. ఈ పచ్చడికి ఇవేనండి టేస్ట్ చాలా బాగుంటుంది. బాగా వేగిన తర్వాత వీటిని చల్లార్చి మిక్సీ గిన్నెలో వేసి పక్కన ఉంచుకుందాం. మళ్ళీ పాన్లోని కొంచెం ఆయిల్ అనేది వేసి ఈ కడిగి ఉంచుకున్న గోంగూర అనేది ఉంటుంది కదా, ఇది కూడా వేసి ఆయిల్లోని బాగా మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత ఎక్కడైనా ఒకవేళ తడి ఉంటే తడి అనేది వేడికి మగ్గిపోతుంది, మనకి నిల్వ అనేది ఉంటుందన్నమాట. ఇలా దగ్గరికి వేయించి చల్లార్చి ఉంచుకోవాలి. ఇప్పుడు వేయించిన ధనియాలు అవన్నీ బాగా చల్లారాయి కదా, ఇందులోని 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం పసుపు, గోంగూర అనేది కొన్ని పులుపు గోంగూర అనేది ఉంటుంది, దానికి చింతపండు అనేది ఎక్కువ పట్టదు. మీరు పులుపును బట్టి చింతపండు అనేది వేసుకోండి. దీనికి రుచికి తగ్గ సాల్ట్ వేసి వీటిని మిక్సీ చేసుకోవాలన్నమాట. పొడిలాగా వాటర్ అనేది వేయకూడదు. మిక్సీ చేసుకున్న తర్వాత ఈ పొడిలోనే మనం చల్లారిన గోంగూర కూడా వేసి ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టిన గోంగూరని మనం పోపు అనేది పెట్టుకోవాలన్నమాట. జీలకర్ర, ఆవాలు, పోపులు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి పోపు పెట్టాను. ఆ పోపులోని ఈ గోంగూర పచ్చడి వేసి బాగా కలిపి మీకు ఉప్పు కారం సరిపోతే వేసుకోండి. అంతేనండి, ఇది నిల్వ పచ్చడి అనమాట.